మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద చేరింది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోతో జూరాల నిండుకుండలా మారింది. 30 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక జూరాల వరద పరిస్థితి గురించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర జలసవ్వడి జలదృశ్యం చూస్తున్నాం. 2 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. యాజ్ యూజువల్గా అదే 2 లక్షలకు పైగా క్యూసెక్కుల అవుట్ఫ్లోని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఈ సీజన్లోనే అత్యధికంగా 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం జూరాలను తాగడం తొలిసారి. 30 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలని చూస్తున్నాం. సమాంతరంగా గేట్లు ఆల్మోస్ట్గా కలిసిపోయాయని చెప్పవచ్చు. గేట్ల హైట్ ఎంతైతే ఉంటుందో ఆ లెవెల్ వరకు పాలపంగులాగా కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. జూరాలకు రెండు వైపులా కూడా జూరాల బ్యాక్ సైడు బ్యాక్ వాటర్గా ఉన్నటువంటి ఏరియా యాజ్ యూజువల్గా డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రవాహం పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు సేమ్ ఈక్వల్గా కనిపిస్తుంటాయి. సేమ్ అదే హైట్లో కనిపిస్తుంటాయి. జూరాలలో ఉన్నటువంటి డిపెండ్ అయినటువంటి కుడి ఎడమ కాలువలతో పాటు కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి ప్రాజెక్టులకు కూడా లిఫ్టుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. హైడల్ పవర్ జనరేషన్ కూడా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుంది. జూరాలలో ఉన్నటువంటి 2 హైడల్ పవర్ జనరేషన్ యూనిట్స్ జూరాల, అప్పర్ జూరాల అండ్ లోయర్ జూరాల 2 చోట్ల కూడా నిరంతరాయంగా పవర్ జనరేషన్ కొనసాగుతూ వస్తుంది. ఎర్లీగా ఈ సీజన్లో మే నెలలోనే ఫ్లడ్స్ మొదలయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత జూన్ మాసంలో కొంత డెఫిసిట్ రెయిన్ఫాల్తో పాటు ఎగువన కూడా కొంత వరద తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ గ్యాప్ తర్వాత జూలై మాసంలో వరద మొదలైంది. కృష్ణానది ప్రస్థానం మహబూబ్నగర్ జిల్లాలో తంగిడి దగ్గర మొదలైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ దాకా సుమారుగా 300 కిలోమీటర్ల ప్రయాణం కనిపిస్తుంటుంది. తీరం వెంబడి ఎన్నో అద్భుత దృశ్యాలు, ఐలాండ్స్ కనువిందు చేస్తూ ఉంటాయి. సో కర్ణాటక, మహారాష్ట్ర 2 ప్రాంతాలను దాటుకున్న తర్వాత తెలంగాణలోకి కృష్ణమ్మ ప్రస్థానం ప్రారంభమై శ్రీశైలం నుంచి అటు సముద్రంలో కలిసేదాకా తీరం అంతా కూడా ఎంతో ముచ్చటగా కనువిందు చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రస్థానాన్ని కనుక పరిశీలిస్తే మనకు ఆల్మట్టి దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ 118 టీఎంసీల లైవ్ కెపాసిటీ ఉంది. యాక్చువల్గా అది 129 టీఎంసీల కెపాసిటీ. అన్ని ప్రాజెక్టులు కూడా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంది. సో ఆ ఆల్మట్టి నుంచి కనుక పరిశీలిస్తే 129 గ్రాస్ కెపాసిటీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 118 టీఎంసీలు. అట్లాగే నారాయణపూర్ 37 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 34 టీఎంసీలు చేరుకుంది. సో ఉజ్జయిని కూడా 117 టీఎంసీలు ఉంటే యాజ్ యూజువల్గా అదే లెవెల్ని చేరి అవుట్ఫ్లో అవుతోంది. జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం 9.56 టీఎంసీ. సో 7 టీఎంసీలు లైవ్గా ఉంది. దీంతోపాటు తుంగభద్రకు కూడా అదే మేరలో రికార్డు స్థాయిలో ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. 105 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం. అయితే ప్రస్తుతానికైతే 74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటితో పాటు అన్ని ప్రాజెక్టులు కూడా సందడిగా మారుతున్నాయి. శ్రీశైలం నెక్స్ట్ తుంగభద్ర దాటిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 197 టీఎంసీల నీళ్లు లైవ్గా ఉంది అని చెప్పవచ్చు. వీటితో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే ప్రస్తుతం 298 అంటే దాదాపుగా 300 టీఎంసీలు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. పులిచింతల ప్రాజెక్టు కూడా 175 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికైతే 165 టీఎంసీలు ఉంది. సో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణా డెల్టా చివరి ప్రాజెక్టు. దీని తర్వాత హంసల దీవిలోకి సముద్రంలో కలిసిపోతుంది కృష్ణానది. అక్కడ 57 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉంటే 55 టీఎంసీలు ఉంది. సో ఓవరాల్గా అన్ని ప్రాజెక్టులో కూడా ఒక సందడి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణానది ప్రస్థానం మొదలైనప్పటి నుంచి మనకు మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర కృష్ణానది ప్రస్థానం ప్రారంభమైతే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా హంసల దీవి దగ్గర కృష్ణానది సముద్రంలో అంతర్లీనమయ్యేదాకా కృష్ణానది ప్రస్థానం అంతా కూడా ఎంతో చూడముచ్చటగా ఎంతో కనువిందు చేస్తున్నటువంటి వాతావరణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఒక సమాంతరమైనటువంటి నది ప్రవహిస్తుంది అని చెప్పవచ్చు. సో ఈ సీజన్లో అత్యధిక రికార్డు స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతున్న సందర్భంలో ఇదే వరద కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఇదే వరద మరికొన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక జలదృశ్యం అయితే మనకు జూరాల దగ్గర
సాక్షాత్కారం అవుతుందని చెప్పి చెప్పవచ్చు. ఇది జూరాల నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.